మహాశివరాత్రి ప్రత్యేకత నిశ్శబ్దం. ఈ లోకంలో శబ్దం పుట్టకముందు ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దమే శివుడు. కాలం లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, కాని అస్తిత్వం ఉంది. అది రూపం కాదు, అది పేరు కాదు, అది భావం కూడా కాదు, అది చైతన్యం. మనము శివుణ్ణి దేవుడిగా పిలుస్తాం, కాని శివుడు దేవుడు కాదు, అవస్థ. కోపం కాదు, శాంతి కాదు, రెండింటికీ ఆవల ఉన్నది. అప్పుడు సృష్టి కదలాలనుకుంది. బ్రహ్మ తలపోయాడు. సృష్టి జరగాలి. కాని సృష్టి జరగాలంటే ముందు సంతులనం కావాలి. ఆ సంతులనం శివుడి చేతుల్లోనే ఉంది. దేవతలు వచ్చారు, దానవులు వచ్చారు. అమృతం కావాలి. కాని అమృతం రావాలంటే ముందు విషం రావాలి. ఇదే ధర్మం, ఇదే శివతత్వం. సముద్రమథనం. మందర పర్వతం తిరగసాగింది. వాసుకి త్రాడుగా మారాడు. సముద్రం గర్జించింది. దేవతల శ్వాస వేగమైంది. దానవుల గర్వం పెరిగింది. అప్పుడు సముద్రం నుంచి ఒక నల్లని పొగ, హాలాహలం. ఆ విషం లోకాలను కాల్చేస్తోంది. దేవతలు వణికారు. బ్రహ్మ మౌనమయ్యాడు. విష్ణువు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఒక్కరే నిలబడ్డాడు. నగ్న పాదాలు, భస్మంతో శరీరం, కళ్లల్లో కారుణ్యం. అతడే శివుడు. పార్వతి పరిగెత్తింది. స్వామి, విషం తాగవద్దు. శివుడు నవ్వాడు. లోకాన్ని కాపాడటం నా పని. శివుడు ఆ విషాన్ని తాగాడు. కాని మింగలేదు. గొంతులోనే ఆపాడు. అందుకే నీలకంఠుడయ్యాడు. ఆ రోజు శివుడు దేవుడిగా కాదు, త్యాగంగా మారాడు. మహాశివరాత్రి అంటే శివుడు విషం తాగిన రోజు కాదు, మనలోని విషాన్ని ఆపిన రోజు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. శివుడు ఇంకా మేల్కొనాలి. లోకం ఊపిరి పీల్చింది. విషం ఆగింది. సృష్టి నిలబడింది. కాని శివుడు ఇంకా ఒంటరివాడు. శాంతిగా ఉన్నాడు, కాని సంపూర్ణుడు కాదు. శివుడు అంటే వైరాగ్యం అనుకుంటాం, కాని శివుడు ఒంటరిగా ఉంటే సృష్టి కదలదు. అందుకే శక్తి కావాలి. అప్పుడు పార్వతి అవతరణ. హిమవంతుని గృహంలో ఒక వెలుగు పుట్టింది. పర్వతాలు నవ్వాయి, నదులు పాడాయి. ఆమె వచ్చింది. పేరు కాదు ఇంకా, రూపం కాదు ఇంకా, శక్తి. ఆమె కళ్లల్లో తపస్సు ఉంది. ఆమె శ్వాసలో నిరీక్షణ ఉంది. శివుడు నాకు కావాలి. ఇది కోరిక కాదు, ఇది గమ్యం. పార్వతి తపస్సు. వసంతం వెళ్ళింది, వర్షం వెళ్ళింది, చలి వచ్చింది. ఆమె నిలబడి ఉంది. ఆహారం లేదు, నిద్ర లేదు, కేవలం శివధ్యానం. దేవతలు భయపడ్డారు. ఈ తపస్సు సృష్టినే మారుస్తుంది. కామదేవుడు వచ్చాడు. పుష్పబాణం, మధుర గానం. శివుడి ధ్యానం భంగం చేయాలనుకున్నాడు. శివుడికి కోపం. శివుడు కళ్ళు తెరిచాడు. మూడో కంటి నుంచి అగ్ని. కాముడు భస్మం. పార్వతి వణకలేదు. ఆమె తల వంచలేదు. ఆమె నవ్వింది. స్వామి, మీ కోపం కూడా నాకిష్టమే. శివుని అంగీకారం. శివుడు చూశాడు. ఈ శక్తి కోరిక కాదు, సమర్పణ. అప్పుడే శివుడు నవ్వాడు. అది లోకం చూసిన మొదటి చిరునవ్వు. అర్ధనారీశ్వరతత్వం. అప్పుడు శివుడన్నాడు, నీవు లేకుండా నేను లేను. ఒక శరీరం. సగం శివుడు, సగం పార్వతి. అర్ధనారీశ్వరుడు. ఇది రూపం కాదు, సత్యం. పురుషుడు వైరాగ్యం, స్త్రీ శక్తి. రెండూ కలిస్తే సృష్టి. మహాశివరాత్రి రహస్యం. ఈ కలయిక జరిగిన రాత్రి, అదే మహాశివరాత్రి. ఆ రోజు శివుడు పూర్తయ్యాడు. శక్తి సంపూర్ణమైంది. శివుడు శక్తితో కలిసినప్పుడు తాండవం వస్తుంది. కాని ముందు నిశ్శబ్దం. శివలింగతత్వం. రాత్రి పవిత్రత. ఉపవాసం, జాగరణ రహస్యం. రాత్రి మనుషులు నిద్రపోతారు. లోకం నిశ్శబ్దమవుతుంది. కాని అదే సమయం శివుడు మేల్కొనే వేళ. పగలు కర్మల కోసం, రాత్రి కర్మల నుంచి విముక్తి కోసం. అందుకే మహాశివరాత్రి పగలు కాదు, రాత్రి. రాత్రి ఎందుకు పవిత్రం? సూర్యుడున్నప్పుడు మనసు బయటకి పరుగెడుతుంది. చంద్రుడున్నప్పుడు మనసు లోపలికి వస్తుంది. శివుడు లోపలే ఉన్నాడు. రాత్రి అంటే చీకటి కాదు, దృష్టి లోపలికి తిరిగే సమయం.
అందుకే శివుడు అరణ్యంలో ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు. అక్కడ బాహ్య ప్రపంచం లేదు. శివలింగతత్వం. లింగమంటే చిహ్నం కాదు, మూలం. ఆది లేదు, అంతం లేదు, మధ్యలోనే మన జీవితం. ఒక అగ్నిస్తంభం. బ్రహ్మ పైకెగిరాడు, విష్ణువు కిందకి దిగాడు. కాని శివలింగానికి ఆది అంతం దొరకలేదు. శివుడు అంటే పరిమితి లేనిది. అభిషేకం రహస్యం. నీరు, పాలు, తేనె ఇవి ద్రవ్యాలు కాదు, భావాలు. నీరు అహంకారం కరిగించడానికి, పాలు పవిత్రత గుర్తు చేయడానికి, తేనె మధురత పెంచడానికి. శివుడు నీటి కోసం కాదు, మన మనసు కరిగేలా చూడాలని. ఉపవాసం రహస్యం. ఉపవాసమంటే ఆకలి కాదు, అధికారం వదలడం. శరీరం ఒకరోజు నిశ్శబ్దమైతే మనసు మాట్లాడుతుంది. శివుడు తిండితో కాదు, తపస్సుతో తృప్తి చెందుతాడు. జాగరణ రహస్యం. నిద్ర అంటే మరిచిపోవడం, జాగరణ అంటే గుర్తుపెట్టుకోవడం. నేను ఎవరు? ఈ రాత్రి శివుడు మనలోకి దిగుతాడు, మనకు తెలియకుండానే. కళ్ళు తెరచి ఉండటం కాదు, చైతన్యం తెరిచి ఉండటం. మహాశివరాత్రి శక్తి. ఈ రాత్రి భూమి వేరేలా తిరుగుతుంది, మన శ్వాస వేరేలా నడుస్తుంది. అందుకే ఈ రాత్రి కొంచెం ధ్యానం, కొంచెం నిశ్శబ్దం చాలు. శివుడు బయటలేడు, ఈ రాత్రి మన శరీరం లోపలే ఉంటాడు. మహాశివరాత్రి పరమజ్ఞానం. కాలం మొదలయ్యే ముందు శివుడున్నాడు, కాలం ముగిసిన తరువాత కూడా శివుడే. కాలభైరవ అవతారం. కాలానికి కూడా ఒక భయముంది. కాలభైరవుడు కోపం కాదు, నియమం. సమయం నిన్ను నడిపిస్తే భైరవుడు సమయాన్నే నడిపిస్తాడు. అందుకే మహాశివరాత్రి నాడు కాలం తల వంచుతుంది. శివతాండవం. ఒక అడుగు భూమి కంపించింది, రెండో అడుగు ఆకాశం చీలింది. డమరుకన్నుంచి డన్ డమ్ శబ్దం పుట్టింది. ఈ తాండవం నాశనం కాదు, పునర్జన్మ. ఏది పాతదో అది పడిపోవాలి, ఏది సత్యమో అది నిలవాలి. శివుడు గుడిలో కాదు, హృదయంలో నాట్యం చేస్తాడు. నీ భయం, నీ అహంకారం, నీ కోరిక ఇవన్నీ తాండవంలో కరిగిపోతాయి. మహాశివరాత్రి పరమార్థం. ఈ రాత్రి నీవు దేవుణ్ణి కోరాల్సిన అవసరం లేదు, నీవే దేవుడవ్వాలి. నీ లోపల ఒక లింగముంది. శివుడు బయటలేడు, శివుడు పైలేడు, శివుడు నీవే. మహాశివరాత్రి. ఈ రాత్రి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండు, అదే శివదర్శనం. ఓం నమఃశివాయ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.